అందరికీ నమస్కారాలు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట వారు ఈ 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించేదాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి, ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదట ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాడి సుజాత గారు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి తీర్చిదిద్దేటట్టు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరుకుకొమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా సుజాత గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది, కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది, ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది, విలేజ్ లెవెల్ రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ప్రామిస్ చేస్తున్నారు, నా తరఫున కూడా ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్, యూత్కి మంచి ఛాన్సు, ప్రూవ్ చేసుకోండి, మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.